చూద్దాం. ఓన్లీ గేమ్ చేంజర్ ఈవెంట్ చేయాలి ఏపీలో. సో కళ్యాణ్ గారు డేట్ తీసుకొని ఈవెంట్ ప్లాన్ చేద్దామని. గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది సార్ మూవీ? ఏపీలో మెగా ఈవెంట్ పట్టాలని కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ ప్లాన్ చేస్తారు, ఎప్పుడు ప్లాన్ చేస్తారు? అదే ఒకసారి కళ్యాణ్ గారిని నేను కలిసిన తర్వాత వారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అపాయింట్మెంట్ ఇవ్వగానే ప్లాన్ చేస్తాము ఈవెంట్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి. ఓన్లీ గేమ్ చేంజర్ అయినా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎక్కడెక్కడ రిలీజ్ అయిపోతున్నారు, ఎలా రిలీజ్ అయిపోతుంది? వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. వీళ్ళ గ్లోబల్ స్టార్ ఫిలిం అండ్ భారీ బడ్జెట్ తో తీసేసి ఓన్లీ గేమ్ చేంజర్ ఈవెంట్ చేయాలి ఏపీలో. సో కళ్యాణ్ గారు డేట్ తీసుకొని ఈవెంట్ ప్లాన్ చేద్దామని. గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది సార్ మూవీ? ఏపీలో మెగా ఈవెంట్ పట్టాలి. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. రేపు పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నట్టు దిల్ రాజు ఆయన కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేపు 8 గంటలకు కలవబోతున్నారు. మరి ముఖ్యంగా కేవలం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఆహ్వానించడం వరకు మాత్రమే పరిమితం అవకాశం ఉందా, లేకపోతే దాన్ని బియాండ్ వెళ్లే అవకాశం కనిపిస్తోందా? ఏం జరగచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కొద్దిసేపటి క్రితం మీరు అక్కడి నుంచి లైవ్ కూడా ఇచ్చారు. మరి ముఖ్యంగా కట్అవుట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని రేపు దిల్ రాజు కలవబోతున్నారు, ఆయన్ని ఆహ్వానించబోతున్నారు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అన్నట్టు తెలుస్తోంది. సో బియాండ్ వెళ్ళే అవకాశం ఉందా? అల్లు అర్జున్ అంశం కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ. అంటే బేసిక్ గా అయితే ఈ రోజు యాక్చువల్ గా దిల్ రాజు మరియు తమన్ రావాలి, కానీ దిల్ రాజు మాత్రమే గేమ్ చేంజర్ కట్అవుట్ రిలీజ్ కోసం వచ్చిన పరిస్థితి. ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన క్లియర్ గా ఒక దశలో ఆర్టీవీ అడిగిన క్వశ్చన్లకి ఆయన సమాధానం చెప్తూ వచ్చారు. ఆయన ఒకే మాట చెప్పారు, ఎస్ నేను పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నాను. రాబోయే రోజుల్లో మెగా ఈవెంట్ గేమ్ చేంజర్ కి సంబంధించి ఈ వారంలో పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాయి. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ ని బట్టి ఈవెంట్ ఇక్కడే చేయబోతున్నామని కూడా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు రేపు పవన్ కళ్యాణ్ ని కలుస్తామంటే బహుశా రేపు కలవచ్చు అని కూడా చెప్పిన పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ కొంత బిజీగా ఉన్నారు. ఈ రోజు రేపు ఎనీ టైం నేను కలిసే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఇప్పుడు బేసిక్ గా ఒక సినిమా ప్రొడ్యూసర్ గా, అంటే దిల్ రాజు ఇప్పుడు గేమ్ చేంజర్ కి ప్రొడ్యూసర్ దిల్ రాజే కాబట్టి దిల్ రాజు తన సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ ని సింగిల్ గా కలుస్తున్నాడా, లేదు రేపు పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు సినీ నిర్మాతలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అక్కడ చర్చకు వస్తాయా, లేదు ఇప్పుడే పవన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనల గురించి కూడా ఇక్కడికి చర్చకు వస్తాయా అనేది ఒక ప్రశ్న. అయితే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ కి అక్కడ ఏం జరిగిందో అనే అంశం ఇప్పటికే కొంత సమాచారం ఉంది. రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నప్పుడు జరిగిన అంశాల మీద, అలాగే ఇప్పుడు దిల్రాజు కూడా బహుశా రేపు కలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కేవలం ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్, సినిమాకి సంబంధించిన ప్రీమియం షో, తర్వాత సినిమాకి టికెట్ల ధర, దీనికి సంబంధించి కాకుండా మిగతా అంశాలు కూడా తెర మీదకి వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది అనేది మనకి అందుతున్న సమాచారం. డెఫినెట్ గా దాదాపుగా ఒక అరగంట పాటు ఆ భేటీ అయితే జరుగుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ కడపలో ఇదే విషయం మీద మాట్లాడుతూ ఇక్కడ ప్రాణాలు చెల్లిపోయినప్పుడు సినిమాల గురించి ఎందుకులే మాట్లాడడం అని చెప్పి ఆయన సైలెంట్ గా దాన్ని ఆ మనిషి చనిపోయిన దాని గురించి మాట్లాడాడు చెప్తే సినిమా గురించి మాట్లాడకుండా అక్కడి నుంచి నైస్ గా పవన్ కళ్యాణ్ ఆ మాటని తెప్పించే ప్రయత్నం అయితే చేశారు, ఆ ఆన్సర్ ని తెప్పించే ప్రయత్నం చేశారు. సో ఈ రోజు దిల్ రాజు మాట్లాడిన దాన్ని బట్టి రేపు దిల్ రాజుతో కలవబోతున్నారు. దిల్ రాజు పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. కలిసినప్పుడు రేపు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అంటే బేసిక్ గా చర్చకి ఏమొస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే బియాండ్ వెళ్తారా, లేకపోతే ఓన్లీ గేమ్ చేంజర్ వర్క్ అయితే గేమ్ చేంజర్ వర్క్ అనేది డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి, దిల్ రాజే ఆ సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి ఖచ్చితంగా ఆ అంశం అయితే వస్తుంది. కానీ బియాండ్ ఏం జరుగుతుంది ఏంటి అనే అంశం మీద కూడా డెఫినెట్ గా చర్చకు వస్తుంది అనే సమాచారం అయితే అందుతుంది సచిన్. కారణం ఏంటంటే జరిగిన పరిణామాలు, వరుసగా జరుగుతున్న విషయాలు, వీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ తో అంటే వకీల్ సాబ్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు సినిమా చేస్తున్నారు, ఆయన ప్రొడ్యూసర్ గా చేసిన దిల్ రాజు తో కూడా పవన్ కళ్యాణ్ కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో కొంత ఇంటర్నల్ గా ఈ ఇష్యూ మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది అనేది పక్కాగా డెఫినెట్ గా తెలుస్తున్న పరిస్థితి. చూడాలి అంటే రేపు ఒకటి గేమ్ చేంజర్ సంబంధించి డేట్ తీసుకోవాలి, ఒక ఈవెంట్ ని పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా విజయవాడ కేంద్రంగా చేయాలా, తిరుపతి కేంద్రంగా చేయాలనే ఒక ఆలోచన కూడా ఉంది. బేసిక్ గా తిరుపతి చేద్దామా, విజయవాడ చేద్దామా, ఎక్కడ అనేది ఆంధ్రప్రదేశ్ లోనే చేయాలనే ఈవెంట్ ని మాత్రం దిల్ రాజు గట్టిగా భావిస్తున్నారు గేమ్ చేంజర్ సంబంధించి. దానికి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నారు. సో మరోవైపు
సినిమాకి సంబంధించిన విషయాలు కాకుండా ద బియాండ్ లిమిట్ బియాండ్ కి సంబంధించి వరుసగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు వరకు ఏం జరిగినాయి, దీనికి సంబంధించిన అంశాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా చర్చకైతే డెఫినెట్ గా మాట్లాడుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ రేపు పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇంటర్నల్ గా ఏం జరిగింది, వాళ్ళ మధ్య ఏం సంభాషణ వచ్చింది అనే అంశాలకి రేపు ఎన్ని గంటలకు భేటీ కాబోతున్నారు కృష్ణమోహన్? స్కెడ్యూల్ ఖరారు అయ్యిందా లేకపోతే ఇంకా స్కెడ్యూల్ కి సంబంధించి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. బహుశా రేపు మార్నింగ్ దిల్ రాజు అమ్మవారి గుడికి దర్శనానికి వెళ్తారని ఒక సమాచారం అయితే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళ టీం దగ్గర నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాతనే బహుశా మరి పవన్ కళ్యాణ్ టైం అయితే ఇప్పుడు వరకు షెడ్యూల్ కాలేదు. బహుశా రేపు మార్నింగ్ కి కలుస్తుంది. కానీ దిల్ రాజు మాత్రం మార్నింగ్ కి అమ్మవారి దర్శనం చేసుకుని కొంత రెడీగా ఉంటారు, ఎప్పుడు సమయం వచ్చినా నేను వెళ్ళిపోతాను అని తన టీంతో చెప్పినట్టుగా సమాచారం ఉంది మన దగ్గర. సో ఆ ప్రకారంగా రేపు ఎటువంటి పరిస్థితుల్లో మార్నింగ్ సెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ తో డిప్యూటీ సీఎం తో దిల్ రాజు కలిసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు సచిన్. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ గా కనిపిస్తోంది కాబట్టి పవన్ కళ్యాణ్ అలాగే బన్నీ ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ తో బన్నీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదిక కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. రేపు అటువంటి క్షణమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? అంటే బేసిక్ గా పవన్ కళ్యాణ్ ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి హడావిడిగా అరెస్ట్ అయిన రోజు కూడా విజయవాడ నుంచి హడావిడిగా బయలుదేరి ఫ్లైట్ లో వెళ్లారని కొన్ని ప్రసార మాధ్యమాలు చాలా గట్టిగా చెప్పాయి. మరి కాసేపట్లో ఆడ గెలవబోతున్నారు, మరి కాసేపట్లో వాళ్ళ ఇంటికి వస్తారండి. కానీ మనం పక్కాగా చెప్తూనే వచ్చాం, ఆ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి పోవట్లేదు. పవన్ కళ్యాణ్ మామూలు రెగ్యులర్ షెడ్యూల్ గానే ఆయన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు తప్పితే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళట్లేదు అనేది మనకు పక్కా అంటే పీకే సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకున్న సోర్స్. కానీ కొన్ని ప్రసార మాధ్యమాలు ఆ రోజు కొంత హైపుని చెప్పే ప్రయత్నం కూడా చేశాయి. కానీ అయితే ఆ రోజు కూడా ఆయన ఏమి పెద్దగా కలవాలనుకున్న ప్రయత్నం అయితే చేయలేదు. బహుశా ఫోన్లో మాట్లాడి ఉండొచ్చు కానీ పెద్దగా దాని మీద పెద్ద రియాక్టివ్ కాలేదు. బహుశా నాకు తెలిసి అల్లు అర్జున్ తో దీనికి సంబంధించిన వ్యవహారం మీద ఇప్పుడు దాకా కూడా చర్చలు జరగలేదు అనేది పవన్ కళ్యాణ్ టీం చెప్తోంది. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ టీం కూడా అదే దీంట్లో ఉంది. అంటే అప్పటికే నాగబాబుతో కలిశారు, నాగబాబుతో చిరంజీవితో కలిశారు కాబట్టి వాళ్ళు ఏదైనా నాగబాబు కొంత రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉంటారు కాబట్టి నాగబాబు ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ చేరవేసి ఉంటారు తప్పితే పెద్దగా దాని మీద చర్చ అయితే లేదు. కానీ ఇప్పుడు బన్నీ పవన్ కళ్యాణ్ కలుస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే బహుశా రేపు ఎల్లుండి పవన్ కళ్యాణ్ రేపు కూడా విజయవాడలోనే ఉండబోతున్నారు. 31st మాత్రం ఉండకపోవచ్చు అనేది కొంత సమాచారం ఉంది. బట్ ఈ నేపథ్యంలో ఒకవేళ రేపు అయితే బన్నీ వచ్చి అమరావతికి వచ్చి కలిసే ప్రసక్తి అయితే ఉండదు. ఒకవేళ కలిసినా కూడా కేవలం అది హైదరాబాద్ కు వరకే పరిమితమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. హైదరాబాద్ లోనే పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఒకవేళ బన్నీ వెళ్తారా అనేది చూడాలి. కానీ ఎక్కడో కొంత ఈ విషయంలో మాత్రం కొంత గ్యాప్ అయితే నడుస్తుంది. ఇంకా సినిమాకి ప్రభుత్వాల మధ్య తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఉన్న ఆ గ్యాప్ మొన్న మీటింగ్ తో సరిపోయింది అనుకుంటున్నాను, కానీ అది పూర్తి కాలేదు. దాంట్లో కొంత ఇంకా గ్యాప్ నడుస్తుంది అనేది మనకు అందుతున్న సమాచారం. మన వైపు ఆ గ్యాప్